హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, డ్రమ్ స్టిక్స్ అండి. మనందరికీ తెలుసు ములక్కాయలు, వీటిని ములక్కాడలు కూడా అని అంటాం కదండి. ఇప్పుడు వీటితో మనం టేస్టీ హెల్తీ కర్రీ తయారు చేయబోతున్నామండి. ఇందులో ప్రత్యేకత ఏం లేదండి, మా రిలేటివ్స్ వాళ్ళ చెట్టు కాసినవి మునక్కాయల్ని మాకు ఇచ్చారండి. చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా రౌండ్గా చాలా బాగున్నాయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, అంతా ఒకే సైజులో చక్కగా రౌండ్గా చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా. డ్రమ్ స్టిక్స్ని ఈ విధంగా పీల్స్ అన్నీ తీసేసానండి. చిన్న పీసెస్లా కట్ చేశానండి. చూస్తున్నారు కదా. ఇక వీటిని వాటర్లో చక్కగా వాష్ చేసుకుందామండి. ఈ పీసెస్ని మీడియం సైజు పెద్దల్లిపాయని ఈ విధంగా పీసెస్లా కట్ చేశానండి. ఇక పసుపు, ఉప్పు అండి. డ్రమ్ స్టిక్ పీసెస్ని ఈ విధంగా వాటర్లో యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు యాడ్ చేసేద్దామండి. మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్ పీసెస్, అదేనండి పెద్ద ఉల్లిపాయ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేద్దామండి. 2 నిమిషాల పాటు వీటిని మనం ఇప్పుడు కుక్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా. మన డ్రమ్ స్టిక్ పీసెస్ ఈ విధంగా ఉప్పు, పసుపు, పెద్దల్లిపాయ పీసెస్తో వాటర్తో కుక్ అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ మనం ఇందులో పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసామండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టానండి. 1 స్పూన్ కారం అండి. చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇందులో మిక్స్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అండి. ఒక పెద్ద గుంట గరిటెతో ఆయిల్ యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ టమాటా పీసెస్ అండి. రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ లీవ్స్ అన్నీ మిక్స్ చేసుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఈ విధంగా కుక్ చేసుకుందామండి. మన డ్రమ్ స్టిక్స్ కర్రీ ఈ విధంగా చక్కగా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా. ఉప్పు ముందుగానే చేసాం కాబట్టి కారం, ఆయిల్ అండ్ టమాటా పీసెస్, కొరియాండర్ లీవ్స్తో ఈ విధంగా మనం ఇప్పుడు కుక్ చేసుకుంటున్నామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మన కర్రీ రెడీ అయిపోయిందండి, సింపుల్ ప్రాసెస్తో. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, సేమియాను, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఘీతో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులు, కాజు అన్నీ ఈ విధంగా ఘీతో ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ సేమియాతో ఒక స్వీట్ డిష్ తయారు చేసుకుందామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, పాలు కాగుతున్నాయండి. పాత్రలో 1 గ్లాసు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ కూడా కొద్దిగా మరుగుతుందండి. ఇప్పుడు మరుగుతున్న ఆ వాటర్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాల్ని యాడ్ చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా అందులోంచి కలెక్ట్ చేసి పక్కన పెట్టేసి కొన్ని మాత్రం అందులో ఉంచేసి ఈ విధంగా మరుగుతున్న వాటర్లో గ్లాస్ వరకు, పెద్ద గ్లాస్ వరకు ఉన్న ఫ్రై చేసిన సేమియాని యాడ్ చేశానండి. ఇక షుగర్ అండి, మన టేస్ట్ని అనుసరించి
నేనైతే 1 కప్పు యాడ్ చేశానండి షుగరు. 1 గ్లాసు సేమియాలు, 1 గ్లాస్ వాటరు, 1 కప్పు షుగర్ అండి. కొద్దిపాటి డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసి కొద్దిగా అందులో యాడ్ చేశానండి. ఇలాచీ పౌడర్ అన్నీ కలిపి ఈ విధంగా చక్కగా ఒక 2 నిమిషాల్లోనే గట్టిగా అయిపోయాయండి. ఇక మనం డ్రై ఫ్రూట్స్ కొంతమందికి కావాలంటారు, కొంతమంది వద్దంటారండి మా ఇంట్లో. అందుకని చెప్పేసి కలెక్ట్ చేసి కావాలన్న వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అండి. కొంతమంది మిల్క్ యాడ్ చేయమంటారండి. మిల్క్ కావాలన్న వాళ్ళకి మిల్క్, ఇలా ఏమీ అక్కర్లేకుండా మామూలుగా యూస్ చేస్తాం అన్నవాడికి ఈ విధంగా కంటైనర్స్లో యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. వెరీ సింపుల్గా అప్పటికప్పుడు మనం తయారు చేసుకునే సేమియా స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా, మిల్క్ యాడ్ చేసిన సేమియా, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన